హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టోకాట్ తెలుగు. ఈరోజు అయితే మీకు యూనియన్ గురించి చెప్పబోతున్నాను. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి వెరీ ఓల్డ్ ప్రాజెక్ట్ అనమాట. వీళ్ళైతే వెరీ సూన్ అయితే టీజీ అయితే చేస్తారు. లైక్ ఎయిర్ డ్రాప్ అనేది కూడా ఉంది, కన్ఫామే ఎయిర్ డ్రాప్ అనేది కూడా. అండ్ ఈ ప్రాజెక్ట్ చూసుకుంటే 16 మిలియన్ ఫండింగ్ అనేది రిలీజ్ చేసింది. అండ్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి కంప్లీట్లీ ఫ్రీ. మీరేం ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ మీ వాలెట్లో ఫండ్స్ ఉన్నా లేకపోయినా అయితే మీకు ఫాసెట్ అయితే వస్తుంది. ఫండ్స్ అయితే అవసరం లేదు, మీకు న్యూ వాలెట్ అయినా కానీ మీకు ఫండ్స్ అయితే వస్తాయి. లైక్ ఫాసెట్ అయితే వస్తుంది. ఆ ఫాసెట్ని యూజ్ చేసి మీరు టెస్ట్ నెట్ కనుక మీరు కంప్లీట్ చేసుకుంటే మీకు మంచి రివార్డ్ అనేది అయితే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ ఇది లేయర్ 1 చైన్ కూడా ఉంది వీళ్ళకి. ఇది నార్మల్గా అయితే ఇంట్రాపరబిలిటీ బ్రిడ్జ్ అనమాట. లైక్ బ్రిడ్జింగ్ మనం ఇప్పుడు యూజ్ చేస్తాం కదా, రిలే లింక్. ఇట్లా సేమ్ ఇట్లానే రిలే లింక్ లానే ఇది కూడా. కాకపోతే ఇక్కడ ఏంటంటే వీళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే లేయర్ 1 చైన్ కూడా ఉంది, యూనియన్ చైన్ అని చెప్పేసి. సో మీరు ఇదైతే కంప్లీట్గా లైక్ ఈ వీడియో అనేది చూసి ఈ స్టెప్స్ అన్ని ఫాలో అయితే అవ్వండి. అండ్ ఈ ప్రాజెక్ట్ అయితే మీరు మిస్ అవ్వకుండా చేయండి. అండ్ మల్టిపుల్ అకౌంట్స్ కూడా చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మీకు ఒకవేళ వీళ్ళు రివార్డ్ ఇచ్చినా కానీ తక్కువ రివార్డ్ అయితే రావచ్చు. లైక్ $100 to $300 ఈ మధ్యలో అయితే రావచ్చు పర్ అకౌంట్ అయితే. సో మీరు ఏం చేస్తారంటే మల్టిపుల్ అకౌంట్స్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. మల్టిపుల్ అకౌంట్స్కి మీకు ఏం అవసరం లేదు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, గిటప్ అకౌంట్ ఒకటి కావాలి, అండ్ డిస్కౌంట్ కావాలి, అండ్ ట్విట్టర్ అకౌంట్ ఒకటి కావాలి. ఇట్లా ఈ 3 అకౌంట్స్ కనుక ఉంటే మీరు మల్టిపుల్ అకౌంట్స్ ఎన్ని అకౌంట్స్ అయినా చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఒక 5 అకౌంట్స్ 10 అకౌంట్స్ అట్లా చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. నేనే చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను అంటే తక్కువ రివార్డ్ వస్తుంది అండ్ కన్ఫర్మ్డ్ రివార్డ్స్ కాబట్టి మీకు ఒక $500 to $1,000 అయితే రావచ్చు మీరు ఒక 5 to 10 అకౌంట్స్ కనుక చేసుకుంటే. ఒకవేళ మీరు $50 ఒకవేళ మరీ తక్కువ ఇచ్చి $50 ఇచ్చినా కానీ మీరు 5 అకౌంట్స్ కనుక చేసుకుంటే $250 వస్తుంది. ఒకవేళ మీరు 10 అకౌంట్స్ తీసుకుంటే $500 అయితే వస్తుంది. అండ్ ఈ ప్రాజెక్ట్లో చూసుకుంటే నేను ఎందుకు మల్టిపుల్ అకౌంట్స్ ఫామ్ చేయమని చెప్తున్నాను అంటే రిమైనింగ్ ప్రాజెక్ట్స్లో లాగా ఇక్కడ మీకు లైక్ టెన్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ యూజర్స్ అయితే లేరు. ఇక్కడ మీరు చూసుకుంటే మన దగ్గర 135 XP ఉంది. 135 XPకి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ర్యాంక్ ఎంత ఉందో 81,967. మీరు ఒకవేళ ఫస్ట్ టైం సైన్ అప్ అవుతారు కదా, సైన్ అప్ అయినప్పుడు ఒక 10 XP అంత వస్తుంది. అప్పుడు మీ ర్యాంక్ చెక్ చేసుకోండి. మీ ర్యాంక్ 2 lakh దగ్గర ఉంటుంది. అంటే మీరు జస్ట్ సైన్ అప్ అయినందుకే మీ ర్యాంక్ అనేది 2 lakh దగ్గర ఉంటే అప్పుడు టోటల్ యూజర్స్ ఎంతమంది ఉంటారు? టోటల్ యూజర్స్ కూడా 2 lakh మెంబర్స్ దగ్గరే కదా ఉండేది. సో అట్లా మీరు అర్థం చేసుకోవాలి. ఈ ప్రాజెక్ట్లో వచ్చేసి చాలా తక్కువ మంది, అంటే చాలా తక్కువ మంది యూజర్స్ అయితే ఉన్నారు. సో దాన్ని మీరు అడ్వాంటేజ్గా తీసుకొని ఎక్కువ అకౌంట్స్ అయితే మీరు ఫామ్ చేసుకోవచ్చు. అండ్ ఇట్లాంటి ప్రాజెక్టులోనే మీరు ఎక్కువ అకౌంట్స్ ఫామ్ చేసుకోవడం వల్ల మీకు ప్రాఫిట్ అయితే ఉంటుంది. కానీ మీకు రిమైనింగ్ ప్రాజెక్టులు ఏవైతే మిలియన్స్ ఆఫ్ యూజర్స్ ఉన్నారో వాటిల్లో మల్టిపుల్ అకౌంట్స్ చేయడం వల్ల మీకు యూజ్ ఉండదు. నేను అందుకనే ప్రతి వీడియోలో చెప్పను ఇట్లాంటివన్నీ. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లింక్ అయితే మీరు క్లిక్ చేయండి. లింక్ అయితే క్లిక్ చేశాక మీకు స్క్రీన్ అయితే ఇట్లా వస్తుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ కంటిన్యూ టు ఎక్స్ అని ఉంది కదా, అదైతే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీ ట్విట్టర్ అకౌంట్ ఏదైతే ఉందో ట్విట్టర్ అకౌంట్ ఆథరైజేషన్ అయితే ఇవ్వండి. ఇచ్చేసాక ఇక్కడ మీకు సైన్డ్ విత్ ఎక్స్ అనేది వస్తుంది. ఇట్లా వచ్చాక ఈ తర్వాత వచ్చేసి ఇక్కడ లైక్ డిస్కార్డ్ అయితే మనం కనెక్ట్ చేయాలి. ప్రొఫైల్ కనిపిస్తుంది కదా, మీ ట్విట్టర్ అకౌంట్ కింద కనిపిస్తుంది డిస్కార్డ్, అదైతే మీరు కనెక్ట్ చేయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ కనెక్ట్ గిట్ హబ్ అని ఉంది కదా, సో ఆ కనెక్ట్ గిట్ హబ్ అనేది మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక సేమ్ ఒకవేళ మీకు గిట్ హబ్ అకౌంట్ కనుక లేకపోతే మీరు గిట్ హబ్ అకౌంట్ అయితే మీరు క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్నాక ఇక్కడ మళ్ళీ మీరు పేజ్ రిఫ్రెష్ కొట్టేసి కనెక్ట్ అయితే కొట్టేయండి. కనెక్ట్ అయితే కొట్టేసాక మీకు గిట్ హబ్ అకౌంట్ కూడా కనెక్ట్ అయిపోయింది డాష్బోర్డ్కి. సో ఇవన్నీ చేయండి. ఇవన్నీ చేయడం వల్లనే మీకు ఎలిజిబుల్ అనేది అవుతారు. మీరు ఒకవేళ ఇవి కనెక్ట్ చేయడం కనుక మర్చిపోతే మేబీ ఇవి యూస్ చేసి మీకు లాస్ట్లో ఎలిజిబిలిటీ అనేది ఇవ్వకపోవచ్చు. సో తర్వాత వచ్చేసి ఇక్కడ వాలెట్స్ అని ఉంది కదా, వాలెట్స్ అయితే మీరు క్లిక్ చేయండి. వాలెట్స్ అనేది క్లిక్ చేసాక ఇక్కడ మీకు మెటామాస్క్ వాలెట్ మీరు కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. మనము ర్యాబీ వాలెట్ కూడా కనెక్ట్ చేయొచ్చు, కాకపోతే ర్యాబీలో ఎర్రర్స్ అయితే వస్తుంది. సో మీరైతే మెటామాస్క్ అయితే కనెక్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. మెటామాస్క్ నేను యూజ్ చేశాను ఫస్ట్, ర్యాబీ వర్క్ అవ్వకపోయేసరికి. సో మీరు కూడా మెటామాస్క్ అయితే యూజ్ చేయండి. మెటామాస్క్ యూజ్ చేశాక నెక్స్ట్ వచ్చేసి యాడ్ వాలెట్ అనేది క్లిక్ చేయండి. మనకి ఇట్లా అడ్రస్ అయితే కనిపిస్తుంది, ఈవీఎం వాలెట్ అడ్రస్ అని చెప్పేసి. ఈవీఎం వాలెట్ అంటే నథింగ్ బట్ మెటామాస్క్ అనమాట. సో తర్వాత వచ్చేసి ఇంకోటి కెప్లర్ వాలెట్ అయితే మనం కనెక్ట్ చేయాలి, కాస్మోస్ వాలెట్. ఒకవేళ మీ దగ్గర కెప్లర్ ఎక్స్టెన్షన్ లేకపోతే డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు కెప్లర్ వాలెట్ అయితే మీరు ఇన్స్టాల్ చేశాక సేమ్ మెటామాస్క్ ఎట్లా క్రియేట్ చేసుకుంటారో సేమ్ అట్లనే క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేశాక పేజ్ రిఫ్రెష్ చేసి మళ్ళీ ఇక్కడైతే మీరు వచ్చేసి కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేశాక మీ ఇక్కడ వెరిఫైయింగ్ వాలెట్ అనేది పడుతుంది. పడిపోయాక తర్వాత ఇక్కడ వచ్చేసి వాలెట్ కనెక్టెడ్ అండ్ వెరిఫైడ్ అని పడుతుంది. సో ఇట్లా వచ్చిందంటే మీకు వాలెట్స్ అన్ని కనెక్ట్ అయిపోయినట్టే. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సేమ్ ఇట్లా మనం ఈవీఎం కనెక్ట్ చేసాము అండ్ కాస్మోస్ కనెక్ట్ చేసాము. సో తర్వాత వచ్చేసి ఇక్కడ అచీవ్మెంట్స్ లాగా అయితే మనం వెళ్ళాలి. ఇక్కడ మిషన్స్ పక్కన అచీవ్మెంట్స్ ఉంది కదా, సో అచీవ్మెంట్స్ అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ
కొంచెం కింద స్క్రోల్ చేస్తే సోషల్ ఉంది కదా, సోషల్ అకౌంట్స్లోకి వచ్చేసి కొన్ని టాస్క్లు అయితే ఉన్నాయి, ట్విట్టర్ టాస్క్లు. అవన్నీ వాళ్ళని ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ వాళ్ళని ఫాలో అవ్వాలన్నమాట. సో అవి ఫాలో అయితే చాలు. ఇంక ఇక్కడ పైన కనిపించేవన్నీ డిస్కార్డ్ రోల్స్. ఆ డిస్కార్డ్ రోల్స్ మీకు ఎక్స్పీ వస్తే ఎక్స్పీతో పాటు ఆ డిస్కార్డ్ రోల్స్ కూడా వాళ్ళు వస్తూ ఉంటాయి. సో కింద స్క్రోల్ చేయండి, సిఓఈ ఆఫ్ ట్రేడ్స్ అని ఉంది కదా, సో అవన్నీ వాళ్ళందరినీ మనము ఫాలో అవుతూ ఉండాలి. తర్వాత వచ్చేసి స్టే హెడ్ ఆఫ్ ది మిడ్ కర్వ్ అని ఉంది కదా, సో దీనికి మీరు ఏం చేయాలంటే వాళ్ళ వెబ్సైట్ ఒకటి ఉంది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ న్యూస్ లెటర్ వెబ్సైట్. సో ఇక్కడ మీకు వచ్చేసి జస్ట్ ఇక్కడ మెయిల్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ అనేది క్లిక్ చేయండి. సబ్మిట్ అనేది క్లిక్ చేస్తే ఆ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోద్ది. సెకండ్ టాస్క్ ఏదైతే ఉందో ఆ సెకండ్ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోద్ది. అండ్ థర్డ్ టాస్క్ నుంచి మీరు ఇక్కడ చూసుకుంటే ఈ సెర్మనీ అనేది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. లైక్ ఒక 3 days బ్యాక్ అయితే వీళ్ళు సెర్మనీ అయితే క్లోజ్ చేశారు. న్యూ యూజర్స్ ఇంకా పార్టిసిపేట్ చేయలేరు అనమాట. సో దీన్ని అయితే స్కిప్ చేసేయండి. స్కిప్ చేసాక కొంచెం కిందకైతే స్క్రోల్ చేయండి. కొంచెం కింద స్క్రోల్ చేశాక ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా బిల్ ద టవర్ అని చెప్పేసి. సో ఇట్లా మీకు కొన్ని ట్విట్టర్ అకౌంట్స్ అయితే ఉంటాయి, @ అని చెప్పేసి. సో ఆ @ అని ఒక ఐడి ఉంటుంది కదా, ఐడీస్ మీద అయితే మీరు క్లిక్ చేయండి. అన్ని ఐడీస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి అందరినీ ఫాలో అవ్వండి. అందరినీ ఫాలో అయితేనే మీకు ఎక్స్పీ అనేది వస్తుంది. అండ్ వాళ్ళు ఏంటంటే వెరిఫై కూడా చేస్తున్నారు మీరు ఫాలో అవుతున్నారా లేదా అని చెప్పేసి. సో మీరు జస్ట్ వాళ్ళు వెరిఫై చేయరేమో కదా అని చెప్పేసి ఊరికి జస్ట్ అట్లా ట్యాప్ చేసి వదిలేయకండి. వీళ్ళు వెరిఫై చేస్తారు కాబట్టి మీకు ఒకవేళ వాళ్ళని ఫాలో అవ్వకపోతే ఎక్స్పీ అయితే రావు. సో అదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ అచీవ్మెంట్స్లోనే మీకు ఆల్లో సెలెక్ట్ చేసుకుంటే ఆన్ చైన్ అని ఉంటుంది. ఆన్ చైన్లోకి వెళ్ళి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఏమేమి టాస్క్లు అవైలబుల్గా ఉన్నాయి, మనం ఎట్లా కంప్లీట్ చేయాలని మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అర్థం కాకపోయినా ప్రాబ్లం లేదు, నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మీరు ఈ వెబ్సైట్లోకి అయితే రండి. ఈ వెబ్సైట్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. ఈ వెబ్సైట్లోకి అయితే వచ్చేసాక ఫస్ట్ అయితే సెలెక్ట్ నెట్వర్క్లో ఇథీరియం హాలోస్కీ అనేది పెట్టేసుకున్నాక వాలెట్ అయితే కనెక్ట్ చేయండి. వాలెట్ అడ్రస్ అయితే కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేశాక సెండ్ మీ 1 ETH అని ఉంటుంది, హోలోస్కీ ETH. అదైతే మీరు క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఎర్రర్ రావచ్చు. ఎర్రర్ వస్తే ప్రాబ్లం ఏం లేదు, మల్టిపుల్ టైమ్స్ అయితే ట్రై చేయండి. పేజ్ రిఫ్రెష్ చేసి మల్టిపుల్ టైమ్స్ అయితే ట్రై చేశాక మీకు ఇట్లా మీకు ఫాసెట్ అయితే వస్తుంది. ఈ ఫాసెట్ అయితే వచ్చాక మీరు మళ్ళీ ఇథీరియం సెపోలియో ఫాసెట్ అయితే మీరు క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు నేను ఆల్రెడీ ఒక 6 months బ్యాగే చెప్పాను ఎట్లా క్లెయిమ్ చేసుకోవాలని. ఒకవేళ మీ దగ్గర లేకపోతే పేజ్ రిఫ్రెష్ చేయండి. పేజ్ రిఫ్రెష్ చేసి సేమ్ వెబ్సైట్లోకి అయితే వచ్చేసి ఇక్కడ ఇథీరియం సెపోలియోలో సేమ్ ఇది ఫస్ట్ అయితే పైన సెలెక్ట్ నెట్వర్క్లో ఇథీరియం సెపోలియో సెలెక్ట్ చేసుకోండి. కింద వచ్చేసి అడ్రస్ మీ మెటామాస్క్ వాలెట్ అడ్రస్ అయితే ఇవ్వండి. ఇచ్చేసాక సేమ్ మీకు ఇట్లా కొంచెం సేపు అయితే లోడ్ అవుతుంది ట్రాన్సాక్షన్ అయితే. సో తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయింది. కన్ఫర్మ్ అయితే అయిపోయాక నెక్స్ట్ వచ్చేసి faucet.circle.com అని ఉంటుంది, ఇథీరియం సెపోలియోది. సో ఇందులోకి అయితే వచ్చేసాక మీకు సెండ్ టూలో మీ అడ్రస్ అయితే ఎంటర్ చేయండి. అడ్రస్ అయితే ఎంటర్ చేసాక మీకు ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ అయిపోద్ది. టోకెన్స్ అండ్ 10 టెస్ట్నెట్ టోకెన్స్ అని చెప్పేసి. సో ఒకవేళ మీకు ఇట్లా టెస్ట్నెట్ టోకెన్స్ కనుక మీకు రాకపోతే మీరు అప్పుడు ఈ app.uniswap.org అని ఉంది కదా, ఈ ఆర్గ్లోకి అయితే వచ్చేసి సెట్టింగ్స్ పైన సెట్టింగ్స్ సింబల్ అని ఉంది కదా, అదైతే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసాక టెస్ట్నెట్ మోడ్ అనేది ఉంటుంది, అదైతే ఆన్ చేసుకోండి. ఆన్ చేసాక ఇక్కడ నెట్వర్క్లో వచ్చేసి సెపోలియో అనేది పెట్టుకోండి. సెపోలియో అనేది పెట్టేసుకొని ఇథీరియం అనేది సెలెక్ట్ చేసుకోండి పైన. తర్వాత వచ్చేసి ఇక్కడ కింద USDC అని ఉంది కదా, USDC అయితే సెలెక్ట్ చేసుకున్నాక 0.01 అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసాక మీకు లైక్ స్వాప్ చేస్తే ఎంత అవుట్పుట్ వస్తుందో మీకు కనిపిస్తుంది. అట్లా మీరు అయితే కన్ఫర్మ్ అయితే చేయండి. నేను ఇక్కడ కన్ఫర్మ్ చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లింక్ అయితే ఓపెన్ చేయండి. ఈ లింక్ అయితే ఓపెన్ చేశాక లైక్ ట్రాన్స్ఫర్లోకి అయితే వెళ్ళండి. ట్రాన్స్ఫర్లోకి అయితే వెళ్ళాక మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఫాసెట్స్ అనేది ఉంటుంది. లైక్ ఫాసెట్స్లో మీకు ఇంకో ఫాసెట్ అయితే క్లెయిమ్ చేసుకోవాలి, జియాన్ టెస్ట్నెట్ అనేది. సో జియాన్ టెస్ట్నెట్ అనేది ఈ అడ్రస్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే కెప్లర్ వాలెట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసాక ఇక్కడ సర్చ్ బార్లో వచ్చేసి మీరు జియాన్ అనేది సెర్చ్ చేయండి. ఒకవేళ మీకు జియాన్ అని సెర్చ్ చేశాక మీకు ఇట్లా టోకెన్ కనుక అడ్రస్ కనిపించకపోతే కిందన యాడ్ నెట్వర్క్ అని ఉంటుంది, అదైతే మీరు నొక్కేసి యాడ్ నెట్వర్క్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక సేమ్ మళ్ళీ రిఫ్రెష్ చేయండి వాలెట్ని మళ్ళీ అయితే ఓపెన్ చేశాక మీకు ఇట్లా అడ్రస్ అయితే కనిపిస్తుంది. కనిపించాక సేమ్ ఇట్లా అడ్రస్ అయితే ఎంటర్ చేశాక మీకు జియాన్ టోకెన్స్ అయితే మీ వాలెట్కి అయితే వస్తాయి. ఇట్లా మీకు సెండింగ్ టోకెన్స్ అనేది వస్తుంది. సెండింగ్ టోకెన్స్ అనేది వచ్చేసాక ఇక్కడ మీకు చూసుకోవచ్చు సక్సెస్ అని ఇట్లా వస్తుంది. తర్వాత వచ్చేసి మీకు కావాలంటే USDC కూడా మీరు సేమ్ ప్రాసెస్లో అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు, అంత కంపల్సరీ అయితే ఏం కాదు. తర్వాత వచ్చేసి కింద స్క్రోల్ చేసి కింద మై వాలెట్స్ అని ఉంటుంది. ఆ వాలెట్స్లోకి వచ్చేసి పైన వచ్చేసి మెటామాస్క్ అండ్ కింద వచ్చేసి కెప్లర్ వాలెట్ అయితే మీరు కనెక్ట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు నేను ఏదైతే ఇవి టాస్క్లు అయితే చెప్తున్నానో లైక్ ఇక్కడ ఏదైతే నేను స్క్రీన్లో చూపిస్తున్నానో ఇదంతా మీరు డైలీ
వన్ టైం అయితే చేయాల్సింది ఉంటుంది. ఇట్లా మీకు 30 డేస్ చేయాలి. అండ్ ఇక్కడ హోలెస్కి రూట్ అనేది లైక్ సెకండ్ రూట్ ఏదైతే ఉందో హోలెస్కి రూట్, ఆ రూట్ అనేది వర్క్ అవ్వట్లేదు యాజ్ ఆఫ్ నౌ అయితే. మీరు ఎప్పుడైతే వర్క్ అవుతుందో సో అప్పటి నుంచి అది కూడా ఒక 30 డేస్ అయితే మీరు చేయాలి. సో అదైతే మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పటి నుంచి నేను ఏదైతే చెప్తున్నానో ఇప్పటి నుంచి చెప్పేదంతా మీరు 30 డేస్ అయితే కంపల్సరీగా చేయాలి ప్రతిరోజు. అండ్ తర్వాత వచ్చేసి ఒకవేళ 30 డేస్ అయిపోయాక అప్పుడు కూడా టెస్ట్ నెట్ కనుక ఇంకా యాక్టివ్ ఉంటే అప్పుడు మీరు ఏం చేయాలి అంటే 2 to 3 డేస్కి ఒకసారి చేసినా కానీ పర్లేదు. ఇప్పుడు ప్రజెంట్ మటుకు మీరు 30 డేస్ మటుకు ప్రతిరోజు ఇప్పుడు నేను ఏదైతే ట్రాన్సాక్షన్ చెప్తానో ఇవన్నీ 30 డేస్ కనుక చేస్తే మీకు లైక్ 300 XP వస్తుంది మీకు మొత్తం కలిపి. ఇప్పుడు ఆల్రెడీ మీకు ఒక 120 అట్లా వచ్చి ఉంటుంది. అవి కాకుండా రిమైనింగ్ ఒక 200 to 250 అయితే వస్తుంది మీకు. ఇట్లా నేను ఏదైతే టాస్క్ చెప్తున్నానో ఇవన్నీ చేయడం వల్ల. మీ వాలెట్స్ అయితే ఫస్ట్ కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ చేశాక ఇక్కడ మీకు పైన సెపోలియో అనేది పెట్టేసుకోండి. సెపోలియో అనేది పెట్టేసుకుని కింద వచ్చేసి డెస్టినేషన్ చైన్లో హోలెస్కి అనేది పెట్టేసుకోండి. హోలెస్కి అనేది పెట్టేసుకుని ఇక్కడ 0.01 అయితే హోలెస్కి అయితే పంపిద్దాము సెపోలియో నుంచి హోలెస్కి చైన్కి. సో ఇక్కడ మీరు మ్యాక్సిమం అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నా స్క్రీన్లో మీకు కనిపించట్లేదు. సో మీరు అక్కడ మ్యాక్సిమం అని వస్తుంది, కస్టమ్ మ్యాక్సిమం అని. మ్యాక్సిమం అయితే సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ అయితే చేయండి. కన్ఫర్మ్ చేశాక ఫస్ట్ వచ్చేసి అప్రూవల్ ట్రాన్సాక్షన్, నెక్స్ట్ వచ్చేసి నార్మల్ ట్రాన్సాక్షన్ అనమాట. సో ఆ ట్రాన్సాక్షన్ అనేది కన్ఫర్మ్ చేయగానే మీకు ఇట్లా వెయిటింగ్ ఫర్ ఇండెక్స్ అని పడిపోయాక కొద్దిసేపు ఆగాక ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్ అయింది. తర్వాత వచ్చేసి డెస్టినేషన్ చైన్లో ఇంకో చైన్ సెలెక్ట్ చేసుకోండి అవైలబుల్గా ఉండేది. ఇంకోటి మనకి బేబీలోన్ టెస్ట్ నెట్ ఉంది. సేమ్ ఆ బేబీలోన్ టెస్ట్ నెట్ కూడా 0.01 USDC అయితే మీరు ఆ బేబీలోన్ టెస్ట్ నెట్కి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేయండి. ఇట్లా మీరు ట్రాన్స్ఫర్ అయితే చేయడం వల్ల మీకు యాక్టివిటీ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. ఇట్లా మీరు డైలీ చేయాలన్నమాట 30 డేస్. సో నెక్స్ట్ వచ్చేసి న్యూ ట్రాన్స్ఫర్ అనేది క్లిక్ చేశాక తర్వాత మీరు USDC అనేది సెలెక్ట్ చేసుకోండి పైన. తర్వాత ఇక్కడ మీకు హోలెస్కి రూట్ ఏదైతే ఉందో హోలెస్కీలో మనకు బ్యాలెన్స్ అయితే చూపించట్లేదు. సోర్స్ చైన్లో హోలెస్కి అనేది పెట్టుకుంటే ఇక్కడ మీకు బ్యాలెన్స్ అనేది చూపించట్లేదు. ఒకవేళ మీకు బ్యాలెన్స్ అనేది చూపిస్తే ఇప్పుడు ప్రెసెంట్ అయితే చూపించట్లేదు. ఒక 1 వీక్లోనో 2 వీక్స్లోనో వీళ్ళైతే ఫిక్స్ చేస్తారు. ఫిక్స్ చేసినప్పుడు ఒకవేళ మీకు బ్యాలెన్స్ కనుక చూపిస్తే మీరు ఏం చేస్తారంటే సేమ్ పైన హోలెస్కి పెట్టేసుకొని కిందన అవైలబుల్ చైన్స్ ఉన్నాయి కదా, అవైలబుల్ చైన్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మనకి వచ్చేసి అవైలబుల్ చైన్స్ వచ్చేసి జియోన్ టెస్ట్ నెట్ ఒకటి ఉంటుంది. ఇవి 3 కనపడుతుంది కదా, జియోన్ టెస్ట్ నెట్, బేబీలోన్ టెస్ట్ నెట్ అండ్ సెపోలియో టెస్ట్ నెట్. ఈ 3 టెస్ట్ నెట్స్ 1 by 1 కిందన డెస్టినేషన్లో 1 by 1 మార్చుకుంటూ మీరైతే ట్రాన్సాక్షన్ 0.01 అట్లయితే మీరు ట్రాన్సాక్షన్ అయితే చేయండి. అండ్ తర్వాత వచ్చేసి పైన సోర్స్ చైన్లో జియోన్ టెస్ట్ నెట్లో జియోన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేశాక కింద హోలెస్కి అని ఉంది కదా, హోలెస్కీలో వచ్చేసి జియోన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత 0.01 అయితే పెట్టేసుకున్నాక ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ అనేవి వస్తుంది, ట్రాన్స్ఫర్ రెడీ అని. సో ఇట్లా వచ్చాక ఈసారి మీకు కెప్లర్లో వాలెట్లో వస్తుంది ట్రాన్సాక్షన్ అనేది, మెటామాస్క్లో కాదు. ఎందుకంటే జియోన్ టెస్ట్ నెట్ అనేది మీకు కెప్లర్లో ఉంటుంది, మెటామాస్క్లో ఉండదు. సో ఇట్లా మీరు కన్ఫర్మ్ చేశాక కెప్లర్లో ఇట్లా ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. న్యూ ట్రాన్స్ఫర్ అనేది క్లిక్ చేసి మళ్ళీ ఈసారి బేబీలోన్ టెస్ట్ నెట్ పెట్టుకోండి. బేబీలోన్ టెస్ట్ నెట్లో సేమ్ అంతే ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి. వాలెట్లో కన్ఫర్మ్ అనేది క్లిక్ చేశాక ఇట్లా మీకు ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయాక కారెంట్ టెస్ట్ నెట్ పెట్టుకొని సేమ్ అంతే 0.01 అయితే కారెంట్ టెస్ట్ నెట్ నుంచి కూడా మీరైతే ట్రాన్స్ఫర్ అయితే చేయండి. ట్రాన్స్ఫర్ అయితే చేయడం వల్ల సో ఇట్లా ఇవి 3 చైన్స్ నుంచి మీరు డైలీ అయితే ట్రాన్సాక్షన్ అయితే చేయాలి. అండ్ మీలో కొంతమందికి అర్థం అవ్వకపోయి ఉండొచ్చు. సో ఇక్కడ మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి, ఒకవేళ మీకు అర్థం అవ్వకపోతే. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే డైలీ వచ్చేసి ఇక్కడ సెపోలియో అని ఉంది కదా, సెపోలియో అనేది ఫస్ట్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ USDC అని ఉంది కదా, USDC అనేది క్లిక్ చేసుకోండి. సెపోలియోలో USDC అనేది క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ మీకు అవైలబుల్ చైన్స్ అంటే సెపోలియో నుంచి నువ్వు ఏవేవి చైన్స్ పంపించగలవు అంటే హోలెస్కీకి, బేబీలోన్ టెస్ట్ నెట్కి పంపించగలవు. సో దీనికి ఒక ట్రాన్సాక్షన్ చేయండి రోజుకి. సో తర్వాత వచ్చేసి పైన మళ్ళీ ఈసారి హోలెస్కి పెట్టుకోండి. హోలెస్కి USDC సెలెక్ట్ చేసుకోండి. హోలెస్కి USDC సెలెక్ట్ చేశాక ఇక్కడ మీకు దేనికి పంపించవచ్చు అంటే ఇక్కడ మీకు హైలైట్ అయ్యి కనిపిస్తుంది కదా, వీటికి నువ్వు పంపించవచ్చు హోలెస్కి నుంచి. అప్పుడు నువ్వు సెపోలియోకి ఒక ట్రాన్సాక్షన్, బేబీలోన్కి ఒక ట్రాన్సాక్షన్, జియోన్కి ఒక ట్రాన్సాక్షన్ పంపించండి. సో తర్వాత వచ్చేసి మళ్ళీ పైన జియోన్ పెట్టుకోండి. జియోన్ పెట్టేసుకొని జియోన్ టోకెన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేశాక కింద డెస్టినేషన్ చైన్లో చూసుకుంటే నువ్వు దేనికి పంపించగలవు అంటే హోలెస్కీకి పంపించగలవు, బేబీలోన్కి పంపించగలవు, కారెన్కి పంపించగలవు. సో ఈ మూడింటికి సింగిల్ ట్రాన్సాక్షన్ అనేది పుష్ చేయండి. కాకపోతే ఇక్కడ మీకు
ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, మీ ఇక్కడ హోలెస్కి సోర్స్ చైన్ కనుక పెట్టుకుంటే, మీ ఇక్కడ హోలెస్కీలో జీరో బ్యాలెన్స్ చూపిస్తుంది. ఇది ఎర్రర్ ఉంది, వాళ్ళు సూన్ రెక్టిఫై చేస్తారు. రెక్టిఫై చేశాక మీరు ఏం చేయాలి అంటే, రెక్టిఫై చేశాక ఈ 3 టెస్ట్ నెట్స్కి పంపిస్తూ ఉండండి. అవైలబుల్గా ఉన్న టెస్ట్ నెట్స్కి పంపిస్తూ ఉండండి. ఆ రోజు నుంచి స్టార్ట్ చేయండి. ఇప్పుడు ప్రెసెంట్ మీకు స్టార్ట్ చేయకపోయినా ప్రాబ్లం అయితే ఏం లేదు, ఎందుకంటే వర్క్ అవ్వట్లేదు కాబట్టి. ఒకవేళ ఇది వర్క్ అవుతుంటే అప్పుడు మీరు ఈ 3 టెస్ట్ నెట్స్కి కూడా మీరు పంపిస్తూ ఉండండి. ఇట్లా మీకు డైలీ చేయాలి. అండ్ ఇప్పుడు మీకు ఎక్స్ట్రా ఎక్స్పీ కావాలి అంటే మీరు ఏం చేయాలి అంటే, ఇక్కడ మీకు 500 ట్రాన్సాక్షన్స్ అనేది పుష్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు నేను ఏదైతే చెప్పానో ఇవన్నీ మీరు డైలీ 1 టైం చేసే చాలు. గుర్తుపెట్టుకోండి, 1 టైం చేసే చాలు. మీరు మల్టిపుల్ అకౌంట్స్లో అయినా కానీ మీరు డైలీ 1 టైం అయితే చేస్తూ ఉండాలి. ఇంతవరకు ఇప్పటి వరకు నేను ఏదైతే చెప్పానో ఇదంతా మీరు 1 టైం చేయండి. అండ్ ఇప్పటి నుంచి చెప్పేది, ఇది మీకు ఏదో ఒక టైంలో, ఫ్రీ టైంలో కానీ, లేదంటే ఈరోజు, లేదంటే నెక్స్ట్ సండే కానీ, లేదంటే రేపే కానీ, మీకు ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే అప్పుడు ఫ్రీ టైంలో మీరు ఏం చేయాలంటే 500 ట్రాన్సాక్షన్స్ అనేది పుష్ చేయాలి. 1 టైం చేసే చాలు. అంటే ఒక్కసారి ఒక 500 ట్రాన్సాక్షన్స్ అయితే మీరు పుష్ చేయాలి. దేని నుంచి దేనికి పుష్ చేయాలి అంటే, ఇక్కడ మీరు చూసుకోవచ్చు 500 ట్రాన్స్ఫర్స్ ఇంటూ హోలెస్కి చైన్లోకి పుష్ చేయాలి. హోలెస్కి చైన్లోకి ఇప్పుడు ప్రెసెంట్ అయితే మీరు పుష్ చేయలేరు, ఎందుకంటే అందులో మనకి ట్రాన్సాక్షన్ మనం పుష్ చేసినా కానీ కౌంట్ అయితే చూపించట్లేదు. ఇది వర్క్ అయినప్పుడు మీరు ఈ 500 ట్రాన్సాక్షన్స్ అయితే పుష్ చేయాలి. పుష్ చేయడం వల్ల మీకు 40 XP అనేది వస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అట్లా పుష్ చేయడానికి మీరు ఏం చేయాలి అంటే, ఫస్ట్ సెపోలి అనేది పెట్టుకోండి. పైన సెపోలి అనేది పెట్టేసుకొని, USDC పెట్టేసుకొని, కిందన వచ్చేసి సోర్స్ చైన్లో హోలెస్కి పెట్టేసుకొని 0.001 అనేది క్లిక్ చేయాలి. ఇట్లా మీకు 500 ట్రాన్సాక్షన్స్ అయితే హోలెస్కి అయితే పుష్ చేయండి. ప్రజెంట్ ఇది వర్క్ అవ్వట్లేదు ఈ రూట్. నేను వర్క్ అయినప్పుడు అప్డేట్ ఇస్తాను మీకు టెలిగ్రామ్లో. సో మీరు ఆ రోజు ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని అయితే పుష్ చేయండి. పుష్ చేయడం వల్ల మీకు 40 XP అయితే వస్తుంది. మీరు అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది జస్ట్ 1 టైం మాత్రమే చేయాలి. మీరు డైలీ చేయాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఇంకోటి ఇక్కడ ఏంటంటే, సెకండ్ కూడా ఉంది. ఇంకోటి కూడా ఉంది. ఒక 500 ట్రాన్స్ఫర్స్ అనేది మరి మీరు కనుక బేబీలోన్ టెస్ట్ నెట్ కనుక మీరు పుష్ చేస్తే మీకు 40 XP వస్తుంది. లైక్ ఇక్కడ చూసుకోవచ్చు, 500 ట్రాన్స్ఫర్స్కి 15 XP, 250 ట్రాన్స్ఫర్స్కి 5 XP వచ్చింది, 50 ట్రాన్స్ఫర్స్కి 5 XP. ఇట్లా మీకు టోటల్గా 500 చేయడం వల్ల 40 XP అయితే వస్తుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, 500 కంప్లీట్ చేయడానికి ఈ రూట్ వర్క్ అవుతుంది. ఈ రూట్ మీరు ఇప్పుడే కంప్లీట్ చేసుకోవచ్చు కావాలి అంటే. ఈ రూట్ మీరు కంప్లీట్ చేయడానికి, ఆ 500 ట్రాన్స్ఫర్స్ కంప్లీట్ చేయడానికి మీరు ఏం చేయాలంటే, జియోన్ పెట్టుకోండి. పైన జియోన్ టెస్ట్ నెట్లో జియోన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డెస్టినేషన్లో వచ్చేసి బేబీలోన్ పెట్టుకోండి. బేబీలోన్ పెట్టేసుకొని, బేబీలోన్ సెలెక్ట్ చేశాక ఇక్కడ 0.001 అనేది సెలెక్ట్ చేసి, ఇక్కడ మీరు ట్రాన్స్ఫర్స్ ఇట్లా 500 ట్రాన్స్ఫర్స్ అయితే చేయండి. ఈ రోజైనా చేయండి, లేదంటే మీకు ఫ్రీ టైం ఉంటే, ఏ రోజు ఫ్రీ ఉంటే ఆ రోజు అయితే మీరు కంప్లీట్ చేసుకోండి. ఎంత ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుంటే అంత మంచిది. ఒకవేళ మీరు టెస్ట్ నెట్ కనుక స్టాప్ చేస్తే అప్పుడు మీకు అడ్వాంటేజ్ అయితే ఉంటుంది ఫాస్ట్గా కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి. సో అంతేగా వీడియో మీకు ఏమాత్రం హెల్ప్ఫుల్ అనిపించినా కానీ వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.